వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసు నందు నిర్వహించిన రైతులకు డ్రోన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎన్పీ ధరణి ప్రసాద్ రైతులు ఉపయోగించే డ్రోన్ ను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్పీ ధరణి ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు ఉపయోగించే డ్రోన్ విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని, దీనిపై ప్రభుత్వం 2 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తుందని, 8 లక్షల రూపాయలకే ఈ యంత్రాన్ని రైతులు ఉపయోగించుకోవచ్చని, ఇదే కాక 12% ఉన్న జీఎస్టీ 5% చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి మోదీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. మండల తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ రైతులు 10 గంటలు పనిచేసే పని డ్రోన్ సహాయంతో 2 గంటల్లోనే పని చేసుకోవచ్చని, దీంతో పొలాలకు మందులు పిచికారీ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని మండలంలో ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వాలు జీఎస్టీ పెంచుకుంటూ పోయిందని, కూటమి ప్రభుత్వ పాలనలోనే జీఎస్టీ తగ్గించడం జరిగిందని, చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉండే విధంగా వస్తువులపై రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి మోదీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండల ఏవో భారతి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో డ్రోన్ తో పాటు ట్రాక్టర్లు, మడకలు, రోటవేటర్లు, రైతులకు సంబంధించిన వాటిపై ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని, వీటిని రైతులు వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కమల్ నాథ్ రెడ్డి, తంబుగానిపల్లి లోకనాథ నాయుడు, మండల రైతు నాయకులు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ భారతి, ఇన్ఛార్జి మండల అధికారి పురుషోత్తం, అగ్రికల్చరర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకు గవర్నమెంట్ వచ్చి 8 lakhs సబ్సిడీ ఇస్తుంది. 2 lakhs మనం కట్టుకుంటాము. 5 మెంబర్స్ చేరి గ్రూప్ అయ్యి బ్యాంక్ ద్వారా 8 లక్షలు లోన్ ఇచ్చినారు. మళ్ళీ ఆ 8 లక్షలు సబ్సిడీ లోన్ ఇచ్చినారు. జీఎస్టీ 12% ఉండింది, ఇప్పుడు 5% వచ్చింది. కిసాన్ డ్రోన్స్ అనేది 9,81,000 ఉండింది, 9,19,000 అయింది. మొత్తం 61,000 తగ్గింది ఇప్పుడు జిఎస్టీ వల్ల. ఇంకా ఈ బ్యాటరీ స్ప్రేయర్ వచ్చి 600 తగ్గింది, బూమ్ స్ప్రేయర్ వచ్చి 43,000 తగ్గింది, రోటోవేటర్ వచ్చి 9,000 తగ్గింది. మొత్తం జిఎస్టీ తగ్గిన తర్వాత తగ్గింది. మడకలు 1,95,000 ఉండింది, ఇప్పుడు 1,82,500 అయింది. 12,400 రూపాయలు తగ్గింది రోటోవేటర్ మీద. 40,000 ఉండింది, 30,000 వచ్చింది. ఇప్పుడు 10,000 తగ్గింది. మడకలు తగ్గింది. ట్రాక్టర్ 13,70,000 ఉండింది, 12,84,000 అయింది. మొత్తం 85,000 తగ్గింది ట్రాక్టర్ మీద. మోడల్ బట్టి కల్టివేషన్ వల్ల డ్రోన్స్ కానీ ఇది గవర్నమెంట్ సబ్సిడీ చేసిన వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇది తగ్గించిన దానివల్ల ప్రతి రైతుకు సహాయం పడుతుంది, ప్రతి ఒక్కరికి తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గే కొద్దికి రేట్ ఎట్టు ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ అవుతుంది. 10 రూపాయలు 8 రూపాయలు అయ్యేది, ఇప్పుడు 6 రూపాయలు అవుతుంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిన వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ టు మోడీ. రైతులు ఎంత బాగా ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తుంది, దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలా. ఏదో ఇస్తా ఉండా సబ్సిడీ ఇస్తూ ఇంట్లో పెట్టుకోకుండా దాన్ని వాడితేనే దాని ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన దాన్ని, గవర్నమెంట్ ఇచ్చిన దానికి, సబ్సిడీ గవర్నమెంట్ భరించిన దానికి కూడా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంతోపాటు రాష్ట్రంలోనే కాకుండా మొత్తం ఇండియా మొత్తం కూడా ప్రతి ఒక్కటి జిఎస్టీ అనేది మీకు ఇంతవరకు చూస్తుంటారో ఎన్నో ప్రభుత్వాలు వచ్చుంటాయి. ప్రతి ప్రభుత్వం జిఎస్టీని పెంచుకుంటూ పోయింది. అదే ఈ రోజుల్లో మనం చూస్తాడు, కొత్తగా చూస్తున్నాం ఈ విధానాన్ని. ఉండే రేట్లు తగ్గేదానికి జిఎస్టీ తగ్గించి రేట్లన్నీ అందుబాటులో ఉండాలి ప్రజలకంతా. అంటే కాస్ట్లీ ఉండే వస్తువులపై తగ్గించలే, మిడిల్గా ఎవరైతే ఉంటారో చిన్న సన్నకారు రైతులు కానీ, అదేవిధంగా చిన్న చిన్న కుటుంబాల కానీ అందరికీ వర్తుకులు ఉండేట విధంగా ప్రతి వస్తువు పైన కూడా, ప్రతి ఒక్క వస్తువు పైన వినియోగం ఏదైతే ఉందో దానిపైన అంతా కూడా జిఎస్టీలో 7% నుంచి 10% వరకు తగ్గించడం జరిగింది. దానివల్ల ప్రతి ఒక్కరికి ఇది చూస్తున్నాం మనం. ఇది కూడా దాదాపు 10 లక్షలు ఉండేది దాదాపు 1.5 లక్ష తగ్గింది ఈరోజు ఈ డ్రోన్ అనేది కూడా. దీనివల్ల కూడా ఏమంటే పైరు చేసే వాళ్ళు, వరి చేసే వాళ్ళకైతే ఇందాక చెప్పినాడు మనకు ఒక రోజు కొట్టేది ఒక 1 అవర్ లోపల అయిపోతుందని. అదే మాదిరిగా 20 ఎకరాలు ఒక రోజు స్ప్రే చేస్తుంది ఇది. కానీ మందులో కూడా దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే దానికి లీటర్లో వాడటం, దీనికి 100 గ్రాముల్లో వాడతాం.
100 గ్రాములు వాడతాం. 1 లీటర్ వాడేదానికి దీనికి 100 గ్రాములు. దీనికంటే రైతుకి దీని కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఇట్లా పూల చెట్లు కానీ, టమాటా కానీ, మిరప చెట్లు కానీ, వరి కానీ ఇటువంటి ఉండే జాగాలన్నీ కూడా ఇది బాగా వర్క్ఫుల్ వస్తుంది. అదేవిధంగా ప్రతి రైతు కూడా మడకలు అయితే ప్రతి మనిషికి ఎంతమంది మడకలు అడిగితే అంతమందికి ట్రాక్టర్ మడకలు ఇస్తున్నారు. అదేవిధంగా మందులు కొట్టే స్ప్రేయర్ చూస్తున్నాం. ట్రాక్టర్ ఉండే స్ప్రేయర్ కానీ, చిన్నగా కొట్టే స్ప్రేయర్ కానీ, ఇంకా తొక్కే స్ప్రేయర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే రైతులు అనే వాళ్ళని బాగా ముందుకు వస్తే మన రైతు బాగుంటేనే రాజ్యం బాగుండే విధానంతో ప్రతి ఒక్కటి కూడా అందరికీ తక్కువ అందుబాటులో ఉండే విధంగా కూడా తేవాలని చెప్పి ఇంకా కూడా రాను కూడా ఇంకా తగ్గించే విధానంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందులో దాన్ని ఉపయోగించుకొని ముందుకు పోలుకొస్తాము. ahora.